ఇక అయోధ్యలో ఉన్న రాముని గుడి కట్టుడు దగ్గర పడ్డది. అట్లనే ఇంకో 4 రోజులల్లా రాములోరి ప్రాణ ప్రతిష్ఠ సుత జరపనీకే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కదా. అయితే ఇప్పుడు రాములోరి గుడి మీద ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం పని చేసిర్రో చూడుర్రి. ఇక అయోధ్య గురించి రోజుకో వార్త అయితే వస్తూనే ఉన్నదుల్లా. ఈసారి అయోధ్యలో ఉన్న శ్రీరామ జన్మభూమి మందిరం మీద స్మారక తపాలా స్టాంపులు విడుదలైనయుల్లా. వాటిని ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అయితే దీని మీద శ్రీరామ జన్మభూమి మందిరం యొక్క పూర్తి సారాంశాన్ని అన్ని ముచ్చట్లను ఈ స్మారక తపాలా స్టాంపుల్లో పెట్టిర్రట. ఇక వీటిని 6 రకాలుగా తయారు చేసిర్రట. ప్రతి స్టాంపు రామాలయం, గణేష్, హనుమాను, జటాయుతో సహా రామాయణంలోని ముఖ్య వ్యక్తులు అట్లనే అన్ని అంశాలను కళ్ళగట్టినట్టు చూపెట్టేటట్టు ఈ స్టాంపులను డిజైన్ చేసిర్రట. అట్లనే ప్రపంచ వ్యాప్తంగా శ్రీరాముడు మీద రూపొందించిన 48 పేజీల పుస్తక ఆవిష్కరణ కూడా చేసిన మోడీ సారు మాట్లాడుకుంటా ఈ స్టాంపు బుక్ వివిధ సమాజాల మీద లార్డ్ రామ్ యొక్క అంతర్జాతీయ విజ్ఞప్తిని ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 48 పేజీల పుస్తకం యుఎస్, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కంబోడియా మరియు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలతోనే 20 కంటే ఎక్కువ దేశాలు జారీ చేసిన స్టాంపులను కవర్ చేస్తుందని ప్రధాని చెప్పుకొచ్చిండు.